ఇది? నేను ఈ రూట్లో ఇంతవరకు వెళ్ళిందే లేదు. అబ్బాయిలు వెళ్తుంటారు. అంటే నువ్వు ఇప్పుడు వాళ్ళతో వెళ్ళలేదా? లేదు, ఆ రూట్ చాలా దూరంగా ఉంటుంది. ఏంటి అంకుల్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి దిగాలి కదా? మనం దిగక్కర్లేదు, కారే దిగుతుంది. See how beautiful you look. You wanna try? Yeah. ఇదిగో పట్టుకో. ఎక్కడ క్లిక్ చేయాలి? ఇదిగో ఇక్కడ ఉంది. Try the landscape. That's beautiful. జీవనిస్తా. ఇంకా నీ ఫోటోగ్రఫీ అవ్వలేదా? నాకు ఈ బండిలో చెత్తగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మనం కారును చూసుకుంటే ఆ కారు మనల్ని చూసుకుంటుంది. దానికి ప్రాణం ఉంటుంది. ఏంటి కారా? మరి కాదా? నేను నా కారు ఒకటే. అరే స్మెల్ భలే ఉంది. ఇది ఎయిర్ ఫ్రెషనరే. ఏరోమాటిక్ ఇంకొకటి ఉందన్నమాట. ఇదిగో జెంట్స్దే అయినా పర్వాలేదులే. స్మెల్ ఎలా ఉంది? అంకుల్, డ్రైవర్ సంగతి ఏంట్రా, కళ్ళు కనబట్టలేదు నీకు? ఏంటి సార్, ఏమి కాలేదు కదా, పెయింట్ కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇది నీ బండికి వేసుకునే పెయింట్ లాంటిది కదా ఆ బండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ 100 రూపాయలు చికెన్ నుంచి వెళ్ళిపోదామన్నా. సరే సార్, నేను ఒక 100 రూపాయలు ఇస్తే సరిపోతుందా? ఆ బండి కాస్ట్ ఎంతో తెలుసా? దానికి పెయింట్ పెంచడానికి 10,000 ఖర్చు అవుద్ది. ఏంటి సార్ 10,000 అవుతుందంటారు? ఎందుకు సార్ ఎలాంటి కార్లు కొంటారు? తక్కువ ఖరీదుతో తీసుకుంటే పెయింట్ పూస్తే సరిపోయేది కదా. నేను ఏ బండి కొనుక్కోవాలో ఏ పెయింట్ వేసుకోవాలో నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు. ఏంటి సార్ మీరే రాంగ్ రూట్ లో వచ్చారు. పైగా ఎందుకు సార్ ఇలా చూడు, అనవసరంగా మాట్లాడకు. నేను అలా రైట్ సైడ్ లో వెళ్తూ ఉంటే నువ్వే అడ్డదిడ్డంగా వచ్చి గుద్దావు. రండి అంకుల్ వెళ్ళిపోదాం. లారీతో కుద్దిందే కాక ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాంలేండి. ఎలాంటి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. పోలీసు వచ్చిన తర్వాత నువ్వు బయలుదేరుదులే. సరేలే చూద్దాం. ఏంటి సార్, చిన్నగా గీసుకుందా అంటున్నాడు కదా, వదిలేండి సార్. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ప్లీజ్ సార్, ప్లీజ్. అది కాదు సార్, ఏదో చిన్నగా తగిలింది, చెప్తే వినట్లేదు. ఇది ఒక బండ్లో అయిపోయింది. బండి. 4000. బండిని గుద్దిందే కాక ఇంకా న్యాయం మాట్లాడుతున్నాడు. పోనీలేండి అంకుల్, పాపం వాళ్ళు. పాపం అనుకునే కదా బండి ఊరికి వదిలేశాను. కానీ నా బండి ఇది ఎప్పుడు నాతో పక్కనే ఉంటుంది. ఏంటి బండి గుద్దిందా? ఏమైంది? పెద్దగా ఏం కాలేదు, సైడ్ కి గుద్దారు, రాసుకెళ్లారంతే. దెబ్బలేమన్నా తగిలాయా? లేదు నాన్న. ఏమైందండి? ఇంకేం లేదు. బాగా గీరుకుందిరా. నా బండి అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదరా. ఏమైనా తిందా అడగండి. ఏమైనా తిందా? నువ్వేమైనా తిన్నావా? లేదు, నేనేం తినలేదు. సరే అయితే ఓ పని చెయ్యి, ఇంటికి వచ్చి తిను. ఎలాగో త్వరగా వచ్చేస్తారు. నేను హలో శృతి. నేను తర్వాత కాల్ చేస్తానన్నా. సరే. అన్నగారు, తినడానికి ఏమున్నాయి?
మసాలా పకోడీ. ఇవిగో ఫ్రెష్గా ఉండే వడలు తీసుకొచ్చాను. ఇంకేం లేవా? ఇంకా పిజ్జాలు బర్గర్లు ఉంటాయి, కావాలా? ఇటువంటి హోటల్లో ఇవి మాత్రమే దొరుకుతాయి, తినాలి. చూడ్డానికి అదోలా ఉంది. అదంతా ఏముండదు, ఇక్కడంతా శుభ్రంగానే ఉంటుంది. నేను తెలియక అడుగుతాను, ఇంట్లో పిజ్జా బర్గర్ మాత్రమే చేస్తారా ఏంటి? ఇంట్లో అవేం ఉండవు, బయట తినాల్సిందే. ఇక్కడ పిజ్జా బర్గర్, ఇక్కడ ఇవి తప్ప ఇంకేమీ దొరకవు తల్లి. ఏ, ఆ,